ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అనూహ్య మలుపులు తిరిగింది. ఒకప్పుడు వెలిగిన దిగ్గజ నాయకులు నేడు జైలు గోడల మధ్య గడుపుతున్నారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు లోకేష్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తనకే తెలుసని విర్రవీగిన నేతలు ఇప్పుడు జైల్లో ఉండి పశ్చాత్తాపడుతున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే. అయినప్పటికీ ఈ స్థాయిలో ఒక నాయకుడు తన తప్పును ఒప్పుకోవడం అనేది ఎవరూ ఊహించని విషయం. నేను తప్పు చేశానని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ మాట కేవలం ఒక వ్యక్తిగత ఆక్రందన మాత్రమే కాదు, ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జరిగిన తప్పులు తడకలు నిదర్శనం అని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్ల గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు లేదా అనుసరించిన వ్యూహాలు తిరిగి తనకే శాపంగా మారాయని ఆయన గుర్తించినట్లు తెలిసింది. జగన్ తనను మోసం చేశాడని, రాజకీయంగా తనను దెబ్బతీశారని ఆయన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అభివృద్ధి పేరుతో చేసిన కొన్ని పనులు నేడు అవినీతి ఆరోపణలుగా మారి జైలు పాలు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు లోకేష్ కూడా తన తండ్రి పడుతున్న బాధను చూసి చలించిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నన్ను క్షమించండి, వదిలేయండి అంటూ వినిపిస్తున్న ఈ విన్నపాలు రాజకీయంగా ఎంతటి బలహీనతను చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీని నిర్మించిన ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నేడు జైల్లో ఉండి తనను క్షమించమని కోరడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు విచారణ సంస్థ దర్యాప్తు వేగం చూస్తుంటే ఈ కేసుల నుండి బయటపడడం అంత సులభం కాదని వారికి అర్థమై ఉండవచ్చు. రాజకీయాల్లో శత్రువులను తక్కువ అంచనా వేయడం వల్ల కలిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చంద్రబాబు మరియు లోకేష్ ఉదాంతం నిరూపిస్తుంది. ప్రజల తీరును గౌరవించడంలో విఫలమయ్యామని లేదా తమ పద్ధతులను మార్చుకోవడంలో ఆలస్యం చేశామని వారు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ నాయకులు ఇలాంటి దీనస్థితిలో ఉన్నారని తెలియని కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. జైలు గోడల మధ్య గడుపుతున్న ఈ సమయంలో వారిద్దరికీ ఒక ఆత్మ పరిశీలన సమయంలా మారింది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి పనికి జవాబుదారీగా ఉండాలని, లేకపోతే కాలం ఇలాగే సమాధానం చెప్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షమించమని కోరడం వల్ల సమస్యలు తీరిపోతాయా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్నలో సందేహం లేదు. నాయకులు తమ తప్పులను తెలుసుకోవడం మంచిదే, కానీ అవి ప్రజాక్షేత్రంలో ఏ మేరకు ప్రభావం చూపుతాయో కాలమే నిర్ణయించాలి. రాజకీయ కక్ష సాధింపులు అని కొందరు అంటున్నా చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర మరియు ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేశాయి. తాను నమ్మిన సిద్ధాంతాలు లేదా వ్యూహాలు పారకపోవడం పైన చంద్రబాబు ఎక్కువగా బాధపడుతున్నట్లు సమాచారం. లోకేష్ తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ తన తండ్రి పడుతున్న వేదనను తోడవుతున్నారు. జైలు నుండి విడుదల కావడానికి వారు చేస్తున్న ఈ అభ్యంతరాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా నిలుస్తుంది.